హాయ్ ఆల్ వెల్కమ్ టు ది జావాస్క్రిప్ట్ ట్యూటోరియల్స్. ఈ యొక్క సెషన్లో మనము డీబగ్గింగ్ అంటే ఏంటి ఒకసారి నేర్చుకుందాం. సో డీబగ్గింగ్ ఈజ్ నథింగ్ బట్ ప్రాసెస్ ఆఫ్ మానిటరింగ్ ది డేటా వెన్ యువర్ కోడ్ ఈజ్ ఇన్ ది ఎగ్జిక్యూషన్ మోడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక కోడ్ ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత ఆ కోడ్లో ఉన్నటువంటి వాల్యూస్ని మనము రన్ టైంలో చెక్ చేసుకునే దానికోసం మనము ఈ యొక్క డీబగ్గింగ్ టెక్నిక్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇమేజ్ చూసుకున్నట్లయితే ఇమేజ్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసేసి బ్రేక్ పాయింట్ ఉంది, స్టాప్ పాయింట్. ఓకే, ఈ యొక్క స్టాప్ పాయింట్ దగ్గర ఇన్స్పెక్టర్ వచ్చేసేసి కార్లో ఉన్నటువంటి పర్సన్ దగ్గర ఉన్నటువంటి ఏవైతే వస్తువులు ఉన్నాయో ఆ యొక్క వస్తువులని మానిటరింగ్ చేస్తున్నారు. అదేవిధంగా మనము కోడ్ అనేది మనము ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత పర్టికులర్ లైన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము బ్రేక్ పాయింట్ని పెట్టి అంతవరకు సంబంధించినటువంటి కోడ్కి సంబంధించినటువంటి వాల్యూస్ని మనము మానిటరింగ్ అనేది చేయొచ్చు. అదేవిధంగా మీరు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూస్తున్నట్లయితే ఈ యొక్క పర్సన్ని, కార్లో ఉన్నటువంటి పర్సన్ని మనము కోడ్తో కంపేర్ చేసుకోవచ్చు. ఏదైతే ఇక్కడ ఇన్స్పెక్టర్ని మనము డెవలపర్తో కంపేర్ చేసుకోవచ్చు, ఒక స్టాప్ పాయింట్ని మనము బ్రేక్ పాయింట్తో కంపేర్ చేసుకోవచ్చు కోడ్లో. The main theme of debugging here in the sense we are going to stop the compiler, JavaScript compiler, and then we are going to check the code. Okay, we are going to check the code what that code is having the data. Okay, ఇట్లా మనం కంపేర్ చేసుకోవచ్చు. ఓకే, మెయిన్గా మనము డీబగ్గింగ్ టెక్నిక్స్ కిందకి వచ్చినట్లయితే డీబగ్గింగ్ కోడ్ టెక్నిక్స్ అంటే మనము ఎలాంటి కమాండ్స్ యూజ్ చేస్తూ ఉంటాం డీబగ్గింగ్ చేసేదానికోసం. ఓకే, ఫస్ట్ వచ్చేసేసి మనము డీబగ్గర్ అనేటువంటి ఒక కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. డీబగ్గర్ అనే కీవర్డ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ దగ్గర మనకు ఒక బ్రేక్ పాయింట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఎమ్ హ్యావింగ్ ది 5 లైన్స్ ఆఫ్ కోడ్. ఓకే, నా ఒక 5 లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. I wanted to put the break point near at the third line. ఓకే, ఆ సిచ్యువేషన్ ఏం చేస్తామంటే డీబగ్గర్ యొక్క కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. డీబగ్గర్ కోడ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఒకసారి ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత కోడ్ని లైన్ నెంబర్ 3 దగ్గర ఏమవుతుందంటే డీబగ్గర్ అనే కమాండ్ రాయడం వల్ల ఏమవుతుందంటే బ్రేక్ పాయింట్ అనేది ఏర్పడుతుంది అనమాట. అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం కోడ్ అనేది మానిటరింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ యొక్క స్టేట్మెంట్లో ఎలాంటి వాల్యూస్ ఉన్నాయి అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ వేరియబుల్లో వాట్ కైండ్ ఆఫ్ కోడ్, వాట్ కైండ్ ఆఫ్ డేటా ఉంది అనేది మనము మానిటర్ చేసుకోవచ్చు. అదేవిధంగా రెజ్యూమ్ అంటే కనుక మనకు ఐఎమ్ హ్యావింగ్ 10 లైన్స్ ఆఫ్ కోడ్. ఓకే, అగైన్ 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. నా దగ్గర ఒక పర్టికులర్ లైన్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను లైన్ నెంబర్ 3లో బ్రేక్ పాయింట్ పెట్టాను, లైన్ నెంబర్ 5లో బ్రేక్ పాయింట్ పెట్టాను, లైన్ నెంబర్ 10లో బ్రేక్ పాయింట్ పెట్టాను. ఏ విధంగా అయితే ఇమేజ్లో ఇక్కడ సంబంధించినటువంటి ఇమేజ్లో మల్టిపుల్ బ్రేక్ పాయింట్స్ పెట్టుకునే దానికి ఏ విధంగా అయితే ఛాన్సెస్ ఉన్నాయో ఒక మల్టిపుల్ బ్రేక్ పాయింట్స్ ఎట్లా ఉంటుందో ఈ విధంగా ఒక ఆన్ ది వే వెన్ ద కార్ ఈస్ గోయింగ్ ఆన్. ఇక్కడ ఆన్ ది వేలో మనకు మల్టిపుల్ బ్రేక్ పాయింట్స్ ఉండొచ్చు కదా, అలాగే ఇక్కడ కూడా మనకు కోడ్ ఎగ్జిక్యూషన్లో కూడా మనం మల్టిపుల్ బ్రేక్ పాయింట్స్ పెట్టుకోవచ్చు. ఒక బ్రేక్ పాయింట్ ఇంకో బ్రేక్ పాయింట్కి యాక్టివేషన్ దానికోసం ఏం చేస్తామంటే F8 అనే కమాండ్ అనేది యూజ్ చేస్తాం. స్టెప్ ఓవర్ అంటే F10 అంటే F10 యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క కమాండ్ యూజ్ చేయడం వల్ల నెక్స్ట్ లైన్కి మూవ్ అవుతుంది అనమాట. కంపైలర్ అనేది ఒక లైన్ నుంచి ఇంకొక లైన్కి మూవ్ కావాలి అన్నప్పుడు, ఒక లైన్ నుంచి ఇంకొక లైన్ మూవ్ కావాలంటే F10 కమాండ్ అనేది యూజ్ చేస్తాం. అదేవిధంగా స్టెప్ ఇంటూ F11 అంటే ఒక ఐఎమ్ హ్యావింగ్ వన్ ఫంక్షన్. ఓకే, నేను ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క F11 అని ప్రెస్ చేయడం వల్ల ఐ కెన్ స్టెప్ ఇంటూ దట్ ఫంక్షన్. ఓకే, కంపైలర్ అనేది ఒక ఫంక్షన్ లోపలికి వెళ్ళి కోడ్ అనేది ఎగ్జిక్యూషన్ చేస్తుంది అనమాట. ఓకే, అలాగే స్టెప్ అవుట్ అంటే కనుక మనకు ఒక ఫంక్షన్ తీసుకున్నట్లయితే లెట్స్ సే ఇన్ ద ఫంక్షన్ హ్యావింగ్ సమ్ 5 లైన్స్ ఆఫ్ కోడ్. ఓకే, నేను బ్రేక్ పాయింట్ వచ్చేసేసి నా యొక్క కోడ్ కంపైలర్ ఆ యొక్క ఫంక్షన్లో ఫస్ట్ లైన్ దగ్గర యాక్టివేట్లో ఉంది. ఓకే, I wanted to go to the next line. ఓకే, కంపైలర్ని నెక్స్ట్ లైన్లోకి పుష్ చేయకోకుండా ఆ యొక్క కంపైలర్ని కోడ్ నుంచి అవుట్ సైడ్కి డైరెక్ట్గా మనం తీసుకొని రావాలంటే మనం స్టెప్ అవుట్ షిఫ్ట్ F11 అనే కమాండ్ అనేది యూజ్ చేస్తాం. ఈ యొక్క డీబగింగ్ టెక్నిక్స్ యూజ్ చేసి మనము ఆ యొక్క కోడ్ని మనము
ఏ విధంగా అర్థం చేసుకుంటాం, ఓకే, రన్ టైమ్ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు ఈ యొక్క డీబగింగ్ టెక్నిక్స్ యూజ్ చేసి కోడ్ని ఏ విధంగా మనం అర్థం చేసుకుంటాం యొక్క కాన్సెప్ట్స్ అన్నీ మనం నెక్స్ట్ సెషన్లో నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.